మన దేవాలయ పండుగని మనము చేసుకుంటున్నాము. ఈ రోజున ప్రత్యేకముగా మనందరి కోసము ప్రార్థన చేయడానికి, మన సంఘము కోసము పవిత్రమైన పుస్తకాలను సమర్పించి దేవుని అనుగ్రహాలు అందరిపైన తీసుకురావడానికి వచ్చినటువంటి గురువులు మనందరి కోసము ఈ పవిత్రమైన పుస్తకాలని సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవాలయ అంకిత వార్షికోత్సవము జరుపుకోవాలన్నది దేవుని యొక్క నిర్ణయం. కారణం ఏంటంటే, ఆనాడు సాక్షాత్తు దేవుడు తన యొక్క దూతలతోనూ పరిశుద్ధులతోనూ దిగివచ్చి ఈ పవిత్ర బలిపీఠాన్ని, ఈ మందిరాన్ని, ఆలయాన్ని, ఈ చుట్టూ పరిసరాలను పవిత్రపరచి ఉన్నారు. అలాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను దివ్య సంస్కారాలు, అలాగే ప్రార్థనలు ఈ ఆలయం జరగడం ద్వారా ఆయన ఎంతగానో సంతోషించి ఆలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి పాప మన్నింపుతో పాటు తన కృపనిచ్చి నడిపించారు. ఒక పక్కన వార్షికోత్సవం, మరొక ప్రక్కన కృతజ్ఞత భావంతో కూడిన ఆరాధన, రెండు జరుపుకుంటున్నాం. ఆనాడు కట్టినటువంటి గురువులు కావచ్చు, సహాయపడిన దాతలు కావచ్చు, అభిషేకించి ఆశీర్వదించి మనకి ప్రార్థనాలయం అందించిన పీఠాధిపతులు కావచ్చు, లేదా సహకరించిన అమ్మగారులు, ఉపదేశులు, సంఘ పెద్దలు, శ్రమించినటువంటి విశ్వాసులంతా కావచ్చు, ప్రతి ఒక్కరిని మరొకసారి ప్రభు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారికి ఒక పక్కన థ్యాంక్స్ చెప్తూ మరింతగా వారిని దేవుడు దీవించాలని, ఒకళ్ళ మరణం చూపే వారికి తీర్చినంత కలుగు చేయాలని, ప్రతికున్న వారికి కూడా దీర్ఘాయుషుతో పాటు తన బలాన్నిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ, ప్రస్తుతం మరి ఈ విచారణలో ఉన్నటువంటి థామస్ వార్ గారిని, అలాగే జాన్ మాస్టర్ గారిని కూడా సంఘ పెద్దలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తూ, దావీదు వలె పశ్చాత్తాప హృదయాన్ని ప్రభు సమర్పిద్దాం. అలాగే కావలసిన పాప మన్నింపును, దైవ కృపను నోచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుగా. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము మీకు అంకితం చేయబడినటువంటి ఈ రోజును ప్రతి సంవత్సరం నూతన ఉత్తేజంతో నింపుచున్నావు. కాబట్టి ఈ పర్వదినాన
ఈ మీ ప్రజల దీన మొరలను దయతో ఆలకించండి. ఈ స్థలమందు ఎల్లప్పుడూ కూడిన ఆరాధనలు జరిగినట్లు ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లు అనుగ్రహించండి. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనము వరకు, మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏదైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరు ఆయన ఆలయము. ఎవడైనను తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొనిన నిజముగా వివేకవంతుడొకటకు గాను అతడు అవివేకి కావలెను. ఏదైనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనములో రాయబడినట్టుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపోలాలో పేతురు ఈ ప్రపంచమును, జీవస్పందములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్నివి మీవే. మీరు క్రీస్తునకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. ఇది ప్రభు వాక్యము. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 25వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 25వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారిని
డబ్బులు మార్చు వారిని ఆయన చూసెను. ఆయన త్రాళ్ళతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లను పడద్రోసెను. పావురములు అమ్మిన వారితో, వీరిని చెర నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయబడదు అని చెప్పారు. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమనందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకింటి గుర్తును చెప్పెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్నించిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయముల గురించి. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఏ మాటలో శిష్యులు జ్ఞప్తిక తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసే అద్భుత కార్యములు చూసి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎలయనా వారందరి గురించి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగములను ఎరిగిన వాడు కనుక మానవ స్వభావము గురించి ఆయనకి ఎవరును సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఇది ప్రభుని సువిశేషము. ప్రియ సహోదర సహోదరి, 118వ కీర్తన 24వ వచనం. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవం చేసుకొని ఆనందించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మనం దేవుని స్తోత్రం చెప్పాము. ఆయన రోజు అంటున్నాడు ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. కాబట్టి ఏం చేద్దాం? రండి, మనము ఉత్సాహముతో ఉత్సవం చేసుకొని ఆనందిద్దాం. ఈరోజు ఆనందించవలసిన రోజు. ఎందుకని ప్రియ సహోదర సహోదరి, ప్రతి చిన్న దేవాలయము యెరూషలేము దేవాలయాన్ని పోలి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా యెరూషలేము గురించి, ఆ యొక్క పట్టణం కావచ్చు, అంటే నగరం కావచ్చు, లేక ప్రధానమైన దేవాలయం కావచ్చు, 800 సార్లు ప్రస్తావన ఇవ్వబడి ఉంది. 800 సార్లు అంటే దేవాలయం గురించి దేవుడు ఎంతగా ఆలోచన చేసి ఉంటాడు. దావీదుని కట్టాలనుకున్నాడు. నువ్వు కాదు కట్టాల్సింది, దేవుడు కడతాడు, నీ కుమారుడే కడతాడు. కుమారుడు సొలొమోను దేవాలయం కట్టాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు యెరూషలేమును ఎందుకు చేశాడు? అది మధ్యస్థ నగరంగా, ఇప్పటి కూడా ప్రపంచం భౌగోళికంగా చూస్తే అది ప్రపంచం మధ్యలో ఉందట. ఇశ్రాయేల్ దేశం, అందులో ముఖ్యంగా యెరూషలేము. కాబట్టి అక్కడ దేవాలయం నిర్మించడం ద్వారా ఆయన కృప, ఆయన వెలుగు, ఆయన శక్తి, ఆయన ప్రాభవము, ఆయన సహాయము అక్కడ పుష్కలంగా సమృద్ధిగా అక్కడి నుంచి ప్రపంచానికి అంతా కూడాను అందిస్తుంది. అందుకని మనం అంటాం తూర్పు తిరిగి తూర్పు. కాబట్టి మనకి ఆ పక్కన యెరూషలేము ఉంది. కాబట్టి మనం చేస్తాము, హైందవ సంస్కృతి సాంప్రదాయం అనుకోవచ్చు కాదు, మనం తూర్పు తిరిగి దండం పెడుతున్నామంటే ఎప్పుడు పెడుతున్నాము? యెరూషలేము దేవాలయానికి దండం పెడుతున్నాము. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఆ యెరూషలేమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆ దేవాలయాన్ని అక్కడ నిర్మించుకున్నాడు. అంతేకాకుండా కొన్ని విషయాలు ప్రియ సహోదర సహోదరి సొలొమోను ద్వారా మనకి తేటతలం చేస్తున్నాడు. సొలొమోను మొట్టమొదటి దేవాలయం కట్టాడు, అందమైన దేవాలయం కట్టాడు.
ఎన్నెన్నో, అది ఎత్తడి కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఆ దేవదారు కల్ప కానీ, లెబానోను దేవదారు కల్ప, ఇలా శ్రేష్టమైనవి కూడాను ఆయన సమకూర్చి అక్కడ మంచి దేవాలయాన్ని కడతాడు. ఇప్పుడు ఆ దేవాలయం తర్వాత మనం చూస్తాం ప్రియ సహోదర సహోదరి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10 నుంచి చదవండి 13 వరకు. యాజకులు దేవాలయం నుండి వెలుపలకు రాగానే మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. ఆగండి. యాజకులు దేవాలయం నుంచి వెలుపలకు రాగానే మేఘము ఆ దేవాలయము క్రమ్ముకొనెను. మేఘం దేని గుర్తుగా ఉంది? దేవుని సాన్నిధ్యాన్ని గుర్తుగా ఉంది. ప్రియ మిత్రులారా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ఎడారులో తిరిగారని మనం అంటున్నాం కదా. ముఖ్యంగా 35 సంవత్సరాలు అరణ్యం తిరిగారు. 35 సంవత్సరాలు భయంకరమైన అరణ్యంలో తిరిగారు. అది ద్వితీయోపదేశ కాలంలో ఉంటుంది 35 సంవత్సరాలని. అలాగే 35 సంవత్సరాలు మరి ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఎవరు తాకు ఆ బెత్సైదాలో కోలిని తిప్పుతాడని చూస్తే యేసే వచ్చి తిప్పినట్లుగా 2 సంవత్సరాలు దేనికి అంటే మార్గం స్థలాలు చేసి ఎవరైతే కొడిగారో, ఎవరైతే సరిగారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ చచ్చాక, నేను చాలా గట్టిగా మాట మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ చచ్చాక ఆ 2 సంవత్సరాలు తీసి నిదానంగా పాలు తేరుడు చాలు వారు కానానులోని వారిని ప్రవేశపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు దేవుడు ఎలాగ వారితో ఉన్నాడట? పగటి పూట, చెప్పరే, పగటి పూట, ఇంకా గట్టిగా, పగటి పూట, రాత్రి పూట, ఆ విధంగా నడిపించాడు. ఇప్పుడు మేఘము ఆ దేవాలయాన్ని క్రమ్ముకుందంటే ఏంటి? దేవుని సాన్నిధ్యము అక్కడికి వచ్చింది, ఆ దేవాలయాన్ని ఆవరించింది అని మనం గమనించాలి. 11వ వచనం, ప్రభువు తేజస్సు నిండుకొని ఉండటచే వారు మరలా దేవాలయానికి వచ్చి అర్చన చేయలేకపోయింది. దేవుని సాన్నిధ్యం నిండుగా ఉంది. ఆ తేజస్సు, ఆ గొప్ప వెలుగు అక్కడ ఉండడం ద్వారా యాజకులు దేవాలయం మళ్ళా రాలేకపోయారు. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను, ప్రభు కారు మబ్బున నెలకొనియుట నీకు ఇష్టము, నేను నీకు ఒక మందిరము నిర్మించాను, నీవు ఎల్ల వేళలా నివసించడానికి ఒక దేవాలయము కట్టితిని. దేవాలయం ఎందుకు నిర్మించాడట సొలొమోను? ఎప్పుడు కూడా దేవుడు అక్కడ ఉండాలని, నివసించాలని కట్టాడట. ఈ దేవాలయం నిర్మించబడింది ఎప్పుడు కూడా దేవుడు ఈ ఆలయంలో ఉండాలని. అంతేగాని వారంకోసారి మధ్యలో బుధవారం స్త్రీల కూడిక, గురువారం యవనస్తుల కూడిక, శనివారం ఇంకా కూడిక, ఈ కూడికలు ప్రతిరోజు కూడా పడాలి, ప్రతిరోజు రావాలి. ఎందుకని? ఆయన తేజస్సు ఆలయం నింపింది. ఆ రోజే కాదు, ప్రతిరోజు కూడా వెలుగుతో నింపబడి ఉన్నది ఈ ఆలయం. ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఆలయానికి వస్తారో, ఎవరైతే ఆలయంలో నిలుస్తారో, ఎవరైతే ఆలయంలో దేవుడితో మాట్లాడతారో, ఎవరైతే దేవుని యొక్క మాటను నిదానంగా వింటారో వారు దొడ్డ వరములు, అంటే గొప్ప గొప్ప శ్రేష్టమైన మేలైన వరాలు పొందుకుంటారు. నీవు ఎల్ల వేళలు నివసించడానికి ఒక దేవాలయం నేను కట్టాను అంటాడు. అలాగే ప్రియ సహోదర సహోదరి, మళ్ళా సొలొమోను ఇశ్రాయేలు అలాగే సమాజం మళ్ళా చూచి వారిని దీవించాడట. ప్రియ సహోదర సహోదరి, చూడండి, మనం వింటున్నాం ఏంటంటే ఆయన తేజస్సు ఆ దేవాలయాన్ని నిండి ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడట? దేవాలయంలో ప్రార్థన చేశాడు. మొట్టమొదటగా తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేసుకున్నాడు? తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఎలాగా మనం చూస్తాం. 22వ వచనం, సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ యావే పీఠములకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. చూసారా? చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించాను. చదవండి. ఇశ్రాయేలు ప్రభుడు అయిన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకుంటావు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను
ఆదరణతో చూస్తావు. కనుక ప్రభు నీవు చెప్పిన నిబంధన వాగ్దానాలు నెరవేర్చుకుంటావు. పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞలను పాటించే వారిని నీవు ఆదరణతో చూస్తావు. ఎవరు బట్టాలు వస్తే కుదరదు. ఎవరు బట్టాలు వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం చెంది దేవుని మన్నిపును కోరి అప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడే దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తాడు. రక్తము లేదా రక్తంతో నింపబడిన చేతులు కడుక్కున్న వ్యక్తి, వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి, నలహత్య కానీ ఇలా శారీరక పాపం చేసిన వ్యక్తి కానీ, ఇంకా మానసికంగా హననం అంటే చాలా మంది ఉంటారు క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననమో హననమో రెండు చంపేయడం కూర్చేయడం కూడా జరుగుతుంది. చేసే వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆయన సన్నిధికి వచ్చి పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞను పాటించేటువంటి భక్తులని నీవు ఆదరంతో చూస్తావు. అలాగే ప్రియ సహోదర సహోదరి 27వ వచనం, అయినప్పటికీ దేవుడు భూమి మీద నివసిస్తాడా? ప్రభు మహాకాశమే నిన్ను ఇముడ్చుకోజాలదని ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఉంటావా? ప్రభు ఈ సేవకుని దీనాలాపమును ఆలకించండి, చెవియొక్కి ఈ భక్తుని మొర వినండి. ఇప్పుడు వాక్యం, రేయింబాళ్ళు ఈ దేవాలయాన్ని కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయం చేసే ప్రార్థనలను ఆలకించు. రేయింబాళ్ళు ఆదివారం నాకు తెలియదు సమయం 7 గంటలకు అనుకున్నాం, 7 నుంచి 9, 9 నుంచి 11, 11 నుంచి 1 గంట ఒక సమయం అనుకుంది కదా. ఆరాధన క్రమం అనుకుంది కదా, ఆరాధన వేళలు అనుకున్నాయి కదా. ఆ సమయం మాత్రమే కాదు, రేయింబవళ్ళు ఈ దేవాలయం వసించే దేవుడు మనల్ని కాచి కాపాడుచూ ఉంటాడు. కాబట్టి ఈ దేవాలయంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి దీన మనసు కలిగి పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞానుసారం జీవించిన వ్యక్తి ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి ఈ ఆలయం ఎలా ఉంది? దేవుని నివాస స్థలమైనది. ఈ ఆలయం ఎలాగుంది? దేవుని తేజస్సుతో నిండి ఉన్నది. ఈ ఆలయం ఎలాగుంది? రేయింబవళ్ళు దేవునిచే కాపాడబడుతుంది. ఈ ఆలయం ఎలాగుంది? వచ్చిన ప్రతి ఒక్కరి దీన ప్రార్థన ఆలకించే స్థలంగా ఉంది. నీ ప్రార్థన రాజకీయ నాయకుడు ఆలకించడు, నీ ప్రార్థన లోకాధికారులు ఆలకించరు, ప్రభుత్వ అధికారులు ఆలకించరు. అయితే ఆలకించే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఆలయంలో ఉన్నాడు. నీవు కనుక పూర్ణ హృదయంతో ఆ ప్రభు మొరపెడితే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. Thank you.
మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ ఆలయాన్ని మీ మహిమతోనూ పవిత్రతతోనూ నింపి మీరు సంతోషించినటువంటి శుభదినాన్ని మేము కొనియాడుతున్నాము. మనందరినీ మా జీవితాలను మీకు ఎల్లప్పుడూ ప్రీతి పాత్రమైన బలి అర్పణగా రూపొందించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభు నీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా మీ కృప వలన మేము నిర్మించుకున్న ఈ బాహ్య మందిరంలో యాత్రికులుగా ప్రవేశించి మీ కుటుంబాన్ని ప్రభువా అన్ని వేళలందు చల్లగా చూడమని కూర్చున్నాము. మీ సహవాస పరమరహస్యాన్ని మాకు అత్యద్భుతంగా వెల్లడించావు. అది సంపూర్తి చేయమని అడుగుతున్నాము. మీరు మమ్మల్ని ఒక ఆలయంగా నిర్మించుకోవమని, పవిత్రాత్మక ఆలయాలు మీకు తెలియదా అని పోలుగోల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ప్రభువా, మీ సంఘాన్ని విశ్వమంతటా విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రభుని జ్ఞాన శరీరాన్ని అధికముగా వృద్ధి పొందినట్లుగా కృప చూపండి. ఈ రీతిగా సంఘము సంపూర్ణతను పొందుకొని స్వర్గ నగరి అయిన నూతన యెరూషలేములో మీ ముఖ కాంతిని చూచినట్లుగా సహాయం చేయండి. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై మీ వైభవపేతమైన దేవాలయమందు మేము స్తుతించి ఘనపరచుచు మీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, ఇప్పుడు పాడిన విధంగా మీరు నిజంగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు వందనాలు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లన్నారు, మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం ద్రాక్షారసంతో నిండిన పాత్రమునందుకుని మరలా మీకు వందనాలు చెప్పి స్తుతించి శిష్యులకు చూడారు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యుగవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది మన విశ్వాస రహస్యము, మా యేసువా క్రీస్తు మరణాన్ని ఉత్థానాన్ని స్మరిస్తూ జీవమునొసగు ఈ అప్పమును శాశ్వత రక్షమునొసగు ఈ పాత్రమును మీ మహావైభవానికి సమర్పిస్తున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచయం చేయడానికి ఈ దేవాలయ ప్రతిష్ట ఉత్సవానికి, వార్షికోత్సవానికి ఆహ్వానింపబడ్డ ప్రతి ఒక్కరిని మీరు ప్రేమతో పిలిచినందుకు, మన్నించినందుకు, యోగ్యతనిచ్చినందుకు, పరిశుద్ధతనిచ్చినందుకు మీకు వందనాలు చెప్తున్నాము. క్రీస్తు ప్రభుని శరీరాన్ని, రక్తాన్ని యోగ్యమైన విధంగా స్వీకరించే మనందరినీ పవిత్రాత్మ వలన ఐక్యం చేయమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకమించుకొనుము. మరియు జగత్ గురువులు జోసెఫ్ రాజారావు గొప్పటి అధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉదాహరణముగా నమ్మినతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరముతో చనిపోయిన వారిని స్మరింపము. వారిని నీ దివ్య ప్రకాశమునిగా చేర్చుకునము. అందరిపై దయచూపి దేవుని దర్యాకు మరియు మద్దతుతోను ఆమె భక్తియకు పునీత జోసెఫ్ గారితోను పునీత అపోస్తలుతోను ఆది నుండి నీకు సేవ చేసిన ప్రియాత్మదరితోను మాకు జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరుస్తుము.
అవకాశం ఇచ్చారు తను తీసుకోవడానికి. అలాగే అందరినీ సమిష్టిగా ఏక హృదయంతో ఏక మనసులో ప్రార్థించి ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మనం అందరూ కూడా ఒక నిమిషం మనం ప్రభువా, ఈ ఆలయానికి నేను వచ్చాను కదా, ఏ దేవునితో నేను సంతోషంగా తిరిగి పంపిస్తావయ్యా అంటే ఒక ఆలోచన మీకు అవసరమైనది, అత్యవసరమైనది ఆయన ఇవ్వగలరు అన్నది ఒక మనసులో ధ్యానం చేసుకొని ఆ తర్వాత పరలోక ప్రార్థన నాలుగు యొక్క మీరు చెప్పగలరు. పరలోక ప్రార్థన చెప్తాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆయనకు మాకు నేర్పండి. మా యథార్థుడు వారిని మనుషుడు మా బుర్రను నిర్వహించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, ఇప్పుడు ప్రార్థించినట్లుగా మమ్మందరినీ అన్ని కీడుల నుండి రక్షించండి. శాంతి సమాధానాలు పొరబడిన మా ఈ సమాజాలకు, మా కుటుంబాలకు, మా హృదయాలకు మీ నిండైన సమాధానం తెచ్చేయండి. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి దూరమై ఎట్టి కాతలకు, ఆందోళనకు మా రక్షకుడైన యేసుక్రీస్తుని రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇస్తున్నాము, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తలులతో చెప్పిన ప్రభువా, మా పాపాలు మీరు పాటింపక మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని కటాక్షించి తీర్చండి. మీ చిత్త ప్రకారము ఈ ఉత్సవ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డకు శాంతి, సమాధానము, మంచి ఆరోగ్యము, ఐక్యత, అభివృద్ధి, దీర్ఘాయుషు, మంచి భవిష్యత్తు, పవిత్రాత్మ వరాలతో అనుగ్రహాలతో నింపండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల ఇందుకు పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము ప్రభువా. రామ దేవ రామ నా హృదయలో చోటుందయ్యా.
క్రీస్తు రక్తమా, క్రీస్తు పంటలో కనపడి నీడ, క్రీస్తు నుంచి కష్టమా, ఓ మంచి చేసువా, ఈ గాయము లోపల దొరకకుండా నా మనసు ఉన్నదు నన్ను విషయానికి అప్పుడు మీ మృతితో కూడా మిగిలిపోయిన కాలంలో ప్రార్థన మహామంతుడు మంచి దేశమా దాసుడే నేను దేవాలయంలో మోకాలు వెళ్ళి నిలబడి సాష్టాంగపడి నా ఎదుట ఎదుట పూర్వకాలంలో నాగదర్శనం వచ్చిన జ్ఞాపకపరుచుని దేవాలయ ఐదుగాలను ఇంటికి కట్టి పడడంతో దుఃఖంతో నామకరణించాలి. ఈ సమయంలో దృఢమైన నమ్మిక దైవ ప్రేమను శుద్ధ ప్రేమలను నా పాపములను నా స్థాపకులు వారి ఎదురు వ్యక్తులైనటువంటి ప్రజ్ఞను నా హృదయంలోని నా మంచి దేశ దేవాలయ నామకం వేరే ఆకాంక్షతో ప్రతి మరియు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. తీసుకున్నారు ఇంకొంచెం ఘనంగా జరిపించాలని ఆశపడ్డారు. వెంటనే మన విచారణ మధుబో పాలగారికి సంబంధిస్తే మరి పాలగారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అందును బట్టి ఈరోజు మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంతగా చేసుకోవడానికి దేవుడు ముందుగా పంపించాడు. అందుకని దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అలాగే ఆహ్వానించగానే మన మధ్య ఉన్నటువంటి కర్ణాటక ఫాదర్ గారికి థామస్ ఫాదర్ గారికి కూడా ఆహ్వానించాం. మరి కొన్ని కారణాల వల్ల మరి రాలేకపోయారు. వారిద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మన ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య అమ్మగారు మరి కమలం గారు అంటే ప్రతి వారం కూడా మనకు వచ్చి చక్కగా ఆధ్యాత్మిక విషయాలు నడిపిస్తూ మన సంఘాన్ని బాగుపడుతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు కూడా చెప్పడం జరిగింది. మరి అందులో పాపాల మాస్టర్ పోలీస్ మాస్టర్ రావడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ రోజున ఈ దేవాలయము ఎంత అందములో ఉన్నదంటే దానికి ప్రధానమైన కారణము మీ అందరి యొక్క శ్రమ, మీ అందరి యొక్క కష్టము. దేవాలయం కోసము రూపాయలు కూడా పెట్టుకున్నారు. చాలా మంది పుస్తకాలు కూడా కొన్నారు. చాలా మంది కూడా కష్టపడి పనిచేసి ఈ దేవాలయము నా ఆలయము, దేవాలయము బాగుంటే నా గృహము బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది. నా సంకల్పముతో విశ్వాసముతో మరి కష్టపడి పనిచేసి సౌకర్యంలో వచ్చిన ప్రజలందరికీ మరొకటి మీ అందరికీ చెప్పడంతో అలాగే మీ యొక్క సంఘ కాపరి అయిన జాన్ మాస్టర్ గారు కూడా ఆయనకి వేరే పనులు ఉన్నా సరే దేవాలయ పద్ధతి ఉందంటే కూడా అన్ని పనులు మనం వేసుకొని గుడికి వచ్చి అనేక మందిని సంప్రదించి అనేక మంది యొక్క సహాయాలు స్వీకరించి ప్రతి ఒక్క రూపాయి చాలా జాగ్రత్తగా ఉండి యొక్క ప్రతి సక్రమం చేసినటువంటి ఈ సంఘ కాపరి అయిన జాన్ మాస్టర్ గారికి ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనను పొంది సంతోషించుగాక. ఈ ఆలయాన్ని దర్శించు ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ఫలాలను సమృద్ధిగా పొందుదురుగాక. ఈ విధంగా మీ సజీవ ఆలయాలుగా రూపొందినటువంటి బిడ్డలు మీ సేవకై పునరంకితం కాగలుగుదురుగాక. ప్రభువా, ఈ ఆలయాన్ని గొప్ప కానుకగా మీరు మాకు దయచేశారు. ఈ సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఈ బిడ్డలందరికీ అందించండి. ఈ ఆలయంలోనికి వచ్చే వారికి రాలేకపోయినా కానీ ఆలయం వైపు కట్టు తిరిగి ప్రార్థించే వారికి, అలాగే ఆలయ విషయమై సహాయ సహకారం అందించే ప్రతి వ్యక్తికి, ఆలయ అభివృద్ధికై మరి త్యాగం చేసిన వారందరూ కూడా మీరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ యొక్క ఆరాధనకు సహకరించిన ప్రతి బిడ్డను ప్రతి పేరు పేరున ప్రతి బిడ్డల పేరు నిండుగా దీవించండి.
ఆనందంతో సంతోషంతో ఉండడానికి సహాయం చేయండి. మంచి కాపరిగా ఎటువంటి కొరత కొదువు లేకుండా ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ సమృద్ధి కలుగు చేయండి. మీ పరలోక దీవెనతో సంతృప్తులు చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ప్రభువు నీతో ఉండునుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి సదా కాపాడుదుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడు వందనములు.